భూపతి వచ్చాడా? రాలేదే. కాఫీ ఇవ్వనా? నువ్వే తాగుపా. అరే నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అర్జెంట్ అంటే చెప్పు, ఇక్కడ కూర్చొని మాట్లాడు. అయ్యో పర్లేదు నాన్న, అది అయితే ఓకే. ఏమే భూపతి వచ్చాడా? రాలేదండి. ఎందుకు రాలేదు? నాకేం తెలుసండి. వచ్చేస్తాడు వచ్చేస్తాడు. సార్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవ నమస్తే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమరికి జూన్ 12 కదా నేషనల్ డే, బ్రిటిష్ నేషనల్ డే. బ్రిటిష్ నేషనల్ డే అర్థం కాలేదు అయ్యా. క్రికెట్ లో ఇండియా ఇంగ్లాండ్ తో ఓడిపోతే నవ్వి గంతులేసి కేక్ కట్ చేశాడు మీ వాడు. ఆ బ్రిటిష్ పిల్ల వాళ్ళ నాన్నతో కలిసి మందేసి ఎంజాయ్ చేస్తున్నాడయ్యా. బ్రిటిష్ పిల్ల మీ వాడు లవ్ చేస్తుంది, దానికోసం మీ వాడు భూపతిని కొడతాడు, మీరు ఇక్కడికి వచ్చి జెండా ఎగరేస్తారు. భూపతిని మావాడు కొట్టాడా? ఏంట్రా భూపతి, ఏమైంది? అయ్యా ఏం లేదయ్యా, ఏం లేదు సార్. ఇష్టం లేకుండా వచ్చి జెండా ఎగరేసి మమ్మల్ని నమ్మించి మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా విషెస్ చెప్పి ఎందుకు సార్ ఈ డ్రామాలన్నీ? ఇన్నేళ్లుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? బ్రిటిష్ పిల్లని కోడలుగా చేసుకున్నారు, ఇప్పుడు ఈ భూపతి ల్యాండ్ లాక్కుని మీ వియంకుడికి ఇచ్చేస్తారు. రే ఏంట్రా భూపతి ఇది, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? అయ్యా ఎంత మాట అన్నారయ్యా. అయ్యా మీరనయ్యా నా హీరో, మిమ్మల్ని పిలుద్దామనే బయలుదేరానయ్యా, కానీ వీళ్ళంతా నన్ను ఆపేశారయ్యా. అయ్యా ల్యాండ్ దే ఉందయ్యా, ల్యాండ్ మీకోసం నా ప్రాణాలు ఇస్తానయ్యా, కానీ మీ బావగారు. ఏంట్రా ఊరికే బావగారు బావగారు అని? రే ఇక్కడ మాట్లాడిన వాళ్ళంతా నాతో రండ్రా, డైరెక్ట్ గా వాడింటికి వెళ్దాం. నేను మా బావగారు నేను ఆ తెల్లోడు తేల్చుకుందాం. రండ్రా వెళ్దాం. రే తెల్లదొరా, రారా బయటికి. అమాయకుడైన నా కొడుకుని లొంగ తీసుకుని ల్యాండ్ కొట్టేద్దామని చూస్తున్నావా? హై రారా బయటికి. ఏంటా ఇది? డాడీ పిలిస్తే అల్లుడు వస్తున్నాడు. డాడీ నువ్వేంట్రా ఇక్కడ? నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను డాడీ. మీరేంటి ఇలా వచ్చారు? ఏదైనా ప్రాబ్లమా డాడ్? ఇప్పుడు అర్థమైందా? రండ్రా పోదాం. ఆగండ్రా, నువ్వు ముందు పక్కకెళ్ళరా. అది కాదు డాడీ, నేను పక్కకెళ్ళరా. ఎంత సీరియస్ గా ఉన్నాడు ఏంటి? బిస్కెట్ పోరా పక్కకి. రై బయటికి రారా. అయ్యా బావుగారు అని ఒకవేళ పిలిస్తే వస్తారేమో చూడండి. అది నాకు తెలుసు, నువ్వు నోర్మి. రై వచ్చి చావరా. అయ్యా వచ్చేస్తున్నాడయ్యా, కొంచెం చూసుకోండియ్యా. నువ్వు నన్ను బావగారని పిలుద్దాం అనుకుంటున్నావా? పిలవమంటే పిలుస్తాను. ఎరా మిరియాలు, యాలకులు, లవంగాలు, గసగసాలు అన్ని ఇక్కడి నుంచి పట్టుకుపోయారు. ఇప్పుడు వీడి స్థలాన్ని లాక్కుందాం చూస్తున్నావా? That land belongs to me, sir. ఆ ల్యాండ్ నీదని నీకు ఎవరు చెప్పారా? My grandfather told me. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని మీ వాళ్ళు ఏం చేశారా? నాకు తెలీదు. అది చెప్పలేదు కానీ ఇది మాత్రం చెప్పాడు మీ తాత. You idiot! ఒక ఇండియన్ మీదే చేస్తావా నువ్వు? నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా? నేను చెప్పేదే నువ్వు విను. ఇక నుంచి ఆ ల్యాండ్ భూపతి సొంతం. మర్యాదగా దానికి సంబంధించిన అన్ని పేపర్స్ వాడికి ఇచ్చేసి సారీ అని అందరినీ క్షమాపణ అడగాలి. సారీ, అర్థమైందా? లేదంటే ఇదే ప్లేస్ లో మౌన పోరాటం మొదలెట్టి దేశం గురించి మాట్లాడుతూనే ఉంటాను. అది నా ల్యాండ్ and I can prove it to you. Please come inside and let's talk about it. Please come inside. Come on guys, leave him. No. డాడీ
జాగ్రత్త. అయ్యా అయ్యా. జరగండి, టచ్ చేయకండి, రండి. I'm very sorry, sir. హ్యాపీయా సార్? హ్యాపీయా? అప్పుడు మా తాత, ఇప్పుడు నేను. సూపర్ సూపర్ సార్, సూపర్. డాడీ మనసు చచ్చిపోయింది, మొత్తం అయిపోయిందిరా. కళావతి, వేడి నీళ్ళు పెట్టవే. అయ్య బురదలో పడితే కొడుకు బిస్కెట్ తింటున్నాడు. హే, అయ్యో ఏంటండి ఈ బురద? బురద ఎందుకంటే నాకు బురద అంటే చాలా ఇష్టం కదా, అందుకే బురద కనపడగానే లోపలికి జంప్ చేసి అందులోనే అటు ఇటు దొర్లి డైరెక్ట్ గా రై అక్కడ ఆగరా. లేదు నాన్న. లోపల రావద్దు. అక్కడ డాడీ అంటే ఇక్కడ నాన్న అంట. పోరా ఇక్కడి నుంచి, ఇక మీదట ఈ ఇంట్లో నీకు చోట్లేదు. ఇవాటి వరకు విశ్వనాథానికి ఒక మర్యాద ఉండేది, నీ వల్ల ఈరోజు అది పోయిందిరా. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడొద్దురా. అది కాదు, ఈ బ్యాగ్ మీది నాన్న. ఎవరి బ్యాగ్ అయితే నాకేంట్రా, నువ్వు బ్యాగ్ తీసుకొని పోవాలి, అదే నాకు కావాలి. పోరా. ఆగండి. అన్నా, ఆ బ్రిటిష్ వాడికి మన విశ్వనాథం గారికి గొడవ అంట కదా. గొడవ పోరా ఇండియన్ అని ఆ బ్రిటిష్ వాడు అయ్యని తోసేశాడు. తోసేసి ఊరుకున్నాడు అనుకున్నావా? బురదగుంటంతా దొల్లించి కొట్టాడంట. అక్కడితో ఆగాడా? గుండెల మీద కాలేసి యూ ఇండియన్ అని తిడుతుంటే ఒక పంది పిల్ల గబుక్కుని ఎగిరి అయ్య మీద పడింది. అయ్యా, పంది పిల్ల కలిసి బురదలో దొరులుతుంటే నేను చూడలేకపోయాను. ఐ వాస్ కార్నర్డ్, ఐ వాస్ హెల్ప్లెస్. ఇప్పుడు చెప్పండి, మన అందరూ ఇంట్లో కూర్చొని బిర్యానీ తిందామా లేకపోతే పోరాడదామా? వినపడలా? గట్టిగా పోరాడదాం, రండి వెళ్దాం. నాన్నకి బ్రిటిష్ హేట్రెడ్ నరాల్లోకి ఎక్కేసింది. అదంతేరా, ఎవరికైనా చిన్నప్పుడు ఒకటి మనసులో నాటుకుపోయిందంటే అది వాళ్ళు పెద్దయ్యాక కూడా మారదు. నాన్నకు కూడా అంతే, ఈగో. మామూలుగానే ఆయన అదో రకం, దానికి తోడు ఊరంతా ఆయన్ని ఎగ్గేసి వదిలింది. పైపెచ్చి బురదలో కూడా పడ్డారు. ఎక్స్ట్రీమ్ ఈగోలో ఉన్నారు. ఒకే ఒక్క లవ్, దానికి వరల్డ్ వారే వచ్చేలా ఉంది. చెప్పు. There's a problem here. Daddy, don't go. What are you doing? This is dangerous. Anand told to stay in. He'll take care. Please don't go there. నీకు నువ్వుగా ఈ ఊరు వదిలిపోతావా లేదా మేము నన్ను గంటేయాలా? ఈడేంట్రా ఆన్సర్ ఇవ్వట్లేదు? మనమే గంటేయాలనుకుంటా. రండ్రా. హేరా, నీ బుర్ర బదులైన బ్రెయిన్కి ఎక్కలేదా? నా బ్రెయిన్ అక్కడ ఉందని నీకెవరు చెప్పారా? ఓ, ఫైట్ స్టార్ట్ చేద్దామా? నన్ను పట్టుకోడు, ఆపి వాడిని కొట్టండ్రా.
రా రా. నన్ను కొడతాండి రా. వదలరా వదలరా. రే వద్దురా, పుచ్చుకుంటుంది వద్దురా. ఇప్పుడు కొడతాను రా. సార్ సార్ వీడే సార్ అందరిని కొడుతున్నాడు. ఆ తెల్లలో పిల్ల కోసం అరెస్ట్ చేసి లోపలేసేయండి సార్. లేదు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అది ఇన్స్పెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసుకో. కరెక్ట్ కరెక్ట్. ఏడు వీళ్ళందరూ ఎక్కించు. సార్ మేమంతా చాలా సాదాసీదా కురాళ్ళం సార్. చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్. కాదంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్. రై తప్పకరా. క్రికెట్లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు, ఏంటని అడిగిన వాళ్ళ తల్ల బద్దలు కొడతారు. బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనోరు వాళ్ళనే కొడతారు. అన్నీ చేసి మంచి వాళ్ళలా నటిస్తారు. సార్ ఒక చోటు నుంచొని మాట్లాడండి సార్, భయం వేస్తుంది సార్. మీరంతా ఎవరో తెలుసారా? చెప్పండి సార్. తెల్లతోలు కాసుపడ్డ యాంటీ ఇండియన్స్. ఎవరు సార్ యాంటీ ఇండియన్స్? వాళ్ళే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ట్రై చేశారు. మేము హ్యుమానిటీతో వెళ్ళి వాళ్ళని కాపాడాం సార్. సార్ పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్, చాలా బాధగా ఉంది. మాకు కూడా దేశభక్తి ఉంది సార్. ఓ దేశభక్తి. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా, వాటికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను. ఇన్ 1947 సార్ 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది సార్, అందుకే ఆ రోజు డ్రైడే. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా. 1947 19 into 47 ఎంతరా? చెప్పండి రా సార్. దానికి దేశభక్తికి ఏంటి సార్ సంబంధం? అది మ్యాథమెటిక్స్ సార్, జస్ట్ నంబర్. 1947కి దేశభక్తికి సంబంధం లేదు. అది 1 2 3 లాగా ఓన్లీ నెంబర్. సరేరా, ఒలింపిక్స్లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్, ఓన్లీ స్టడీస్. ఓ అక్బర్ ఎందుకురా చెట్లు నాటాడు? సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్, అశోకుడు నాటాడు సార్. రై నాకే ఎదురు చెప్తావు నువ్వు? హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు? రై దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పరా. అక్కన్న, మాదన్న, రామదాసు ఎవర్రా? సార్ ఒక ఆయనేమో అక్కన్న సార్, ఇంకో ఆయనేమో మాదన్న సార్. ఈ ఇద్దరు కానివాడే రామదాసా? అవును సార్. తెలీదురా మీకు, దేశం గురించి తెలీదు, హిస్టరీ ఏంటో తెలీదు, కంట్రీకి ఎంత తప్పు ఉందో తెలీదు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? మేము ఓటేస్తాం సార్. ఎమ్మెల్యే ఎలక్షన్కా, ఎంపీ ఎలక్షన్కా, లోక్సభకా, రాజ్యసభకా, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్, అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. రై అది మేజర్ రా. మరి 19 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళంతా 19 పైన రై 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 వాళ్ళు మేజర్ లేరా? ఓ నైస్ సార్. ఎంత హెవీ నాలెడ్జ్ పెట్టుకుని మీరంతా ఎక్కడ పని చేస్తున్నారా? నాకు బేకరీ ఉంది సార్, నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను అక్కడే చేస్తున్నాను సార్. నేను బేకరీలో వర్క్ చేస్తున్నాను సార్. అబద్ధం చెప్తాడు సార్. వీడు సోషల్ టీచర్ సార్. రేయ్ నువ్వు టీచర్వా?
సరే ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంట్రా? లండన్ సార్. అనుకున్నాను రా, అనుకున్నాను. మీకు ఇండియా గురించి ఏమీ తెలీదు, కానీ ఇంగ్లాండ్ గురించి అడిగితే మాత్రం అన్ని కరెక్ట్గా చెప్తున్నారు. సరేరా, ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా, టఫ్ క్వశ్చన్ రా. మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్తో కనిపెట్టేస్తాను. రెడీయా? ఈజీగా అడుగుతాడు, కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు. ఈఎన్జి ఇంగుతో స్టార్ట్ అయ్యి ఎల్ఏఎన్డి ల్యాండ్తో ఎండ్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం. కాదు, చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు సార్. చాలా టఫ్గా ఉంది సార్, ఎవరికి తెలియదు సార్. సార్ ఇంగ్లాండ్ సార్. రేయ్, నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్గా ఉందిరా. ఆడికి తెలిసింది కూడా మీకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా, మీ అందరికీ భయంకరమైన దేశభక్తి రాలేదేంటి? భయంకరమైన దేశభక్తి ఉందిరా. థ్యాంక్ యూ సార్. అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నాం. కానీ మన దేశం మీద కాదు, వేరే దేశం మీద. రేయ్, మీరంతా ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే ఉండకుండా మనుషులు. మీరు ఈ దేశానికి హానికరం. ఏంట్రా గోలా? సార్, జెసికా సార్, ఒక నిమిషం మాట్లాడొస్తాను. సరే వెళ్ళు. సార్, నా కూతురు 3rd ఇయర్ బీటెక్ చదువుతాం సార్. 24 గంటలు కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం సార్. అదేదో BTS గ్రూప్ అంట, ఎప్పుడు చూసినా పాడుతూనే ఉంటారు. అది చూసినప్పటి నుంచి చేసుకుంటే ఒక కొరియన్ కుర్రానే చేసుకుంటాను, అక్కడే సెటిల్ అయిపోతానంటాను సార్. ఇదంతా ఎవరి వల్ల? వీడి వల్ల. సార్, నా రెండో కూతురు ఓ అమెరికా ఓడితో లేచిపోయింది సార్. రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్తే అక్కడ రాత్రే, భయం వేసి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ రాత్రే, అంతా చీకటి. నా లైఫే చీకటి అయిపోయింది సార్. దీనంతటికి కారణం ఈడి లవ్వే సార్. అంతేకాదు సార్, ఇక్కడ లోకల్ ఫిగర్ పడేయడానికి మేము చాలా కష్టపడతా అంటే ఈడేకంగా ఫారెన్ ఫిగర్ పడేశాడు సార్. కడుపు మండుతోంది సార్, కడుపు మండుతోంది సార్. విశ్వనాథం గారి అబ్బాయిని మర్యాదతో నా కూతురికి పేరు పెట్టమంటే ఎలిజబెత్ టైలర్ అని పెట్టారు సార్. అవును సార్. సార్, నాకు తెలియక అడుగుతాను, ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాలా సార్? సార్, అన్నింటికీ మించి మా విశ్వనాథమయ్యని ఒక 5.5 అడుగులు ఉంటుంది సార్. 5.5 అడుగుల గుంటలో తోసేసి ఊరందరి ముందు గుండెల మీద తన్నాడు సార్. సార్, ఈ దారుణం తట్టుకోలేండి సార్. వీళ్ళంతా డ్రామా చేస్తున్నారు సార్. ఏంటి డ్రామానా? డ్రామానా? దేశ సంస్కృతిని కాపాడడం డ్రామా అయితే, దేశం కోసం పోరాటం డ్రామా అయితే, రెండు చాలరా. అవును సార్, మేమంతా డ్రామా ట్రూపే సార్. అవును సార్, దేవరకోట డ్రామా ట్రూప్ సార్ మాది. సరే చెప్పండి సార్. నాకున్న ఎక్స్పీరియన్స్తోను, అద్భుతమైన నాలెడ్జ్తోను నేను ఇప్పుడే ఇక్కడే ఇన్స్టెంట్గా స్పాంటేనియస్గా ఒక తీర్పు చెప్తాను. భయంకరమైన స్పాంటేనిటీ. ఇది ఒక సాధారణ ఊరి సమస్య కాదు, మన దేశ సమస్య. ఒక ఇండియన్ ఒక బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం వల్ల ఏర్పడ్డ సమస్య. దీని మీద ఊరి పరువు, మీ మనోభావాలు ఆధారపడి ఉన్నాయి. అంతేకాక దేశం అవమానించబడింది. అది కూడా స్వాతంత్ర దినం నాడు జరగడం మరింత బాధాకరంగా ఉంది. ఈ ఘటన వల్ల ఊళ్ళో చోటు చేసుకున్న విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఊరి శాంతి భద్రతల్ని కాపాడే నిమిత్తం అన్ని సమస్యలకి మూల కారణమైన ఆనంద్ యొక్క ప్రేమని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాను. అంతేకాకుండా ఆనందని ఊరి నుంచి బహిష్కరించాలని నేను తీర్మానిస్తున్నాను. సార్, ఇది అన్యాయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది దారుణం సార్. ఏ కాలంలో ఉన్నాం సార్ మనం? ప్రేమించినందుకు ఊరి నుంచి బయటికి పంపిస్తారా? పాపు ఆపనా, ఇదేం ఫస్ట్ టైం జరుగుతుంది కాదు. మొన్న మధ్య భీమవరంలో ఒక ఇలాగే నగర బహిష్కరణ చేశారు. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావని నిన్ను ఊళ్ళోకి పంపించారనుకో, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవడో ఒకడు ఆ పిల్ల వాళ్ళ ఇంటికెళ్ళి రాయేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. సార్, ఇది అన్యాయం సార్. ఇది చాలా తప్పు సార్. సార్ వద్దు సార్. జెసికా, Please leave him.
Do you still think you can live in this village? You know I'm not against Anand now. But there is no respect for us here. I've completely lost hope. That's why we're leaving.